ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నాడని వీళ్ళు గమనించలేదు. వెళ్ళి సాష్టాంగ పడుతున్నారు. చెప్పలు కూడా దేవుడి నామాన్ని గణపరుద్దాం. హల్లెలూయా. కళలో ఒకటొకటి ఏమవుతుందంట, నెరవేరుతుంది. తండ్రి వచ్చి కూడా నమస్కారం చేశాడు. ఇక్కడ అందరూ నమస్కారం చేస్తూ ఉన్నారు. అయితే జరిగినటువంటి సంఘటన ఏంటంటే, యోసేపు పక్కకెళ్ళి, బైబిల్ గ్రంథంలో వండర్ఫుల్ వర్డ్ ఉంటుంది అక్కడ, యోసేపు కన్నీళ్లు విడుచుతూ ఏడుస్తూ ఉంటాడంట. ఎవరిని చూసి? అన్నదమ్ముని చూసి. రక్త సంబంధం. మీకు అర్థమైంది? మీకు ఈ రోజుల్లో చాలామంది కుటుంబాల్లోని మనం ఉన్నతమైనటువంటి స్థానంలోకి వెళ్ళేటప్పటికి, మనకు కొంచెం డబ్బు కలిగేటప్పటికి మన చుట్టాలనే మనం అసహించుకుంటాం, మన అన్నదమ్ములనే మనం అసహించుకుంటాం, మన బంధువులనే దగ్గరికి రానము. చిన్న చిన్న వీటికి, చిన్న చిన్న ఆస్తులకి, లేదా చిన్న చిన్న తగాదాలకి మన బంధుత్వాలు పోగొట్టుకుంటూ ఉంటాం. యోసేపుకు జరిగినటువంటి అవమానం మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే, చాలా మంది బైబిల్ చదవం మనం అని అంటలేదు నేను, చాలా బాగా చదువుతారు మన బైబిల్. ఎలా చదువుతారంటే చాలా చాలా బాగా చదువుతారు. మన జీవితంలో ఏం చేయమంటే అన్వయించుకోమంటే, మన బ్రతుకులకు అనుభవించుకోము. పరలోక రాజ్యములో నీ ప్లేస్ ఎక్కడ కాదు, గో దేర్ అని అనిపించుకోకూడదు మనం. ఎందుకు? ఈ లోకంలో ఎంత కావాలి మనకి? 6 feet అంతే మనకు కావాల్సింది. కూడా ఎవరు తీసుకెళ్ళరు. టాటా కంపెనీలో పనిచేస్తున్నటువంటి మేనేజింగ్ డైరెక్టర్ కొన్ని వేల కోట్లకి అధిపతి, కొన్ని వేల కోట్లకి, కొన్ని లక్షల కోట్ల కాదు, కొన్ని వేల కోట్ల కాదు, కొన్ని లక్షల కోట్లకి అధిపతి అయిన. ఒకరోజు రోడ్డు పక్కన పడిపోయింది శవం. ఎవరు అని అడుగుతున్నారు వాళ్ళని. అయితే ఎవరు గమనించలేకపోతున్నారు. ఇదంతా కూడా మనకు కూడా రాదు ఎంత ఉన్నా కానీ. నేను చెప్తూ ఉన్నాను, యోసేపు ఏం చేశాడు తెలుసు? ఇక్కడ యోసేపు ఏం చేశాడు? ఏడుస్తున్నాడు. ఆ రక్త సంబంధాన్ని బట్టి వాళ్ళ డాడీని చూడాలని కూడా ఆశపడ్డాడు. వాళ్ళ డాడీని తీసుకొచ్చాడు. ఈరోజు నేను చెప్తూ ఉన్నాను, మనం అభివృద్ధి చెందినా కానీ మన గృహాలు చల్లగా నెమ్మదిగా ఉండాలంటే మన అన్నదమ్ములతోటి, మన అక్క చెండ్రులతోటి, మన బంధువులతోటి, అందరితోటి, అంతకంటే ఎక్కువగా విశ్వాసులతోటి మన సహవాసం ఉండాలి. చెప్పలు కూడా దేవుడి నామాన్ని గణపరుద్దామని. అలా సహవాసాన్ని మనం కలిగినప్పుడు మన కుటుంబం దీవించబడుతుంటుంది, ఆశీర్వదించబడుతుంది. అంచెలంచెలుగా దేవుడు నీ కోరికలను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరిచే దేవుడు ఆయన. హీ కెన్ డూ మిరకల్స్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు మాత్రమే నీ కుటుంబంలో గొప్ప కార్యాలు జరిగించగలదు. కానీ ఇంకా జరగట్లేదు, ఇంక ఇది అవ్వట్లేదు, అది అవ్వట్లేదు అంటే దానికి కారణం ఎవరంట? మనమే. వి నీడ్ టు చేంజ్ అవర్ లైఫ్ ఇన్ టు ద క్రైస్ట్. మీరు రూపాంతరం, మీరు ఏం పొందాలంటాడు అక్కడ? మనస్సు మారి రూపాంతరము చెందాలంట. ఏం మారాలి మనకి? మనస్సు మారాలి. ఇది మారదు మనకి. ఎలా ఉంటుందంటే పరిస్థితి చాలా దారుణం అన్నమాట, చాలా దారుణం. ఈ దారుణం అనుకో, పరలోక రాజ్యం అంతము వరకు సహించేవాడు ధన్యుడు. వాడు మాత్రమే ఎక్కడికి వెళ్తాడంట? పరలోక రాజ్యానికి చేర్చుకుంటాడు దేవుడు. చాలా చాలా సింపుల్గా నేను చెప్తూ ఉన్నాను. అంతము వరకు సహించేవాడు. ప్రార్థన చేసి, మోకరించి ప్రార్థన చేసి, అరిసి అది చేస్తే కాదు, కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారంగా నడుచుకోవటం మనం నేర్చుకోవాలి. మొదటిగా దేవుని వాక్యం ఏం చెప్తుంది, బైబిల్లో దేవుడు మనకు చూపించినటువంటి ప్రవక్తలు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళు ఏ విధంగా ఆశీర్వదించబడ్డారు, వారు ఏ విధంగా క్షమించారు, ఏ విధంగా వారి యొక్క కుటుంబాలను ముందుకు తీసుకెళ్ళారు, చాలా స్పష్టంగా దీంట్లో బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. బైబిల్ గ్రంథాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవుని యొక్క దీవులను నిండుగా మనం పొందుకుందాం. అట్టి కృప యోసేపుకు ఇచ్చినటువంటి ఆ మారు మనస్సు. యోసేపుకి ఎలాగిచ్చాడు దేవుడు? మంచి మనసు ఇచ్చాడు యోసేపుకి దేవుడు. అన్నదమ్ములందరినీ క్షమించాడు. అన్నదమ్ములందరినీ కూడా ఐగుప్తు దేశంలో ఒక జనాంగంగా తీర్చడానికి ఏ విధంగా అయితే ఉన్నాడో అట్టి కృప మీ కుటుంబాలకు అందరికీ దేవుడు దయ చూపించాలని ఈ కొద్ది వాక్యం మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.